అబ్బా! నేను వేసుకున్న నెక్ సెట్‌కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. థాంక్ యూ సో మచ్ మీ అందరికి. సూపర్‌గా నచ్చింది అందరికీ కూడాను. నిజంగానే రియల్‌గా చాలా చాలా బావుందండి వీడియోల కంటే కూడాను. అండ్ మేమైతే ఒక సంగీత్ ఈవెంట్‌కొచ్చాము. సో, ఆ ఈవెంట్ కోసం నేను ఇలా ఈ జ్యువెలరీ వేసుకొనొస్తే నిజంగా చాలా హైలైట్ అయ్యింది. అండ్ మీకు కూడా నచ్చితే ట్యాగ్ ప్రాసెస్ స్క్రీన్ పైన ఇస్తాను. ఆర్డర్ చేసేసుకోండి. అండ్ ఇంక ఇక్కడ మేము కూర్చొని టీమ్ అంతా మాట్లాడుకుంటున్నాం. ఆలోపే ఇంకా పెళ్లి కూతురు డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ ప్రియా అండ్ యూ కెన్ డాన్స్ టీమ్ అయితే ఇంకా ఈవెంట్‌ని దుమ్ము లేపేశారనమాట. సో, ఇంకా ఇక్కడ పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు కూడా ఎంటర్ అయిపోయారు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే 2 సాంగ్సెస్ అయినా కూడా చాలా చాలా చేశారనమాట. నాకైతే భలే క్యూట్‌గా అనిపించింది. ఇంకా సూపర్ సాంగ్స్‌కైతే పర్ఫార్మ్ చేసేశారు. ఆ తర్వాత అయితే ఇంకా మేము ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యి, ఆ తర్వాత ఫుడ్ తినడానికైతే వచ్చేసాం. నైట్ 10:30 అట్లా అయిపోయింది. ఇంక ఇక్కడ ఫుడ్‌లో వచ్చి పనసకాయ బిర్యానీ నేను లైఫ్‌లోనే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. నాకైతే భలే నచ్చేసిందనమాట. నేను కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. నాకు చాలా నచ్చేసింది పనసకాయ బిర్యానీ అయితే. అండ్ ఇంకా టీమ్ అంతా కలిసి తింటున్నామనమాట. సో, ఎప్పుడు ఎక్కడ ఈవెంట్‌లకెళ్ళినా కూడాను ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం టీమ్ అంతా కలిసి తినడం అలవాటనమాట. అలానే బావుంటది కదా! విడిగా తినడం కంటే కూడాను. నేనైతే ఈ మధ్య కొంచెం ఈవెంట్‌లకి ఎక్కువే వెళ్తున్నా. ఇంతకుముందు వెళ్ళేదాన్ని కాదు. రీజన్ ఏంటి అంటే పాప కూడా పెద్దదవుతోంది. ఒంటరిగా ఒకదాన్ని పంపించడం కంటే కూడా వెళ్తే బావుంటది కదా! సేఫ్టీగా ఉంటదని చెప్పేసి నేను వెళ్తూ ఉంటాను. అంతకు మించి ఇంకేం లేదు. వీడియో నచ్చితే మీరు మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్ అయితే.